ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ వాళ్ళు నెతన్యాహు ప్లాన్ టు ఓవర్టేక్ గాజా మొత్తాన్ని వాళ్ళు తీసేసుకొని స్వాధీనంలోకి తీసుకుందాము అనే ప్లాన్ ని అప్రూవ్ చేశారు. దీంతో గాజాలోకి చుట్టూతా ఇజ్రాయేలీ గ్రౌండ్ ఫోర్స్ అండ్ ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరూ చేరుకున్నారు. గ్రౌండ్ ఫోర్స్ వాళ్ళంతా చుట్టుముట్టేద్దాం అని ప్లాన్ లో ఉన్నారు. ఆల్రెడీ గాజా మీద యుద్ధానికి డిక్లేర్ చేసినప్పుడే చాలా మంది గాజా వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఈ ఇయర్ స్టార్టింగ్ లో సీజ్ ఫైర్ అన్నప్పుడు చాలా మంది రిటర్న్ అయ్యారు. కొంతమంది ఇంకా వాళ్ళని కూడా ఇప్పుడు టెన్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ని ఎవాక్యుయేట్ చేయిస్తున్నారు. కానీ చాలా మంది ఇజ్రాయెల్ వాళ్ళు ఇంకా 20-30 మంది ఉన్నారు హాస్టేజెస్. ఈ హాస్టేజెస్ ప్రాణాలు రిస్క్ లో ఉంటాయి కదా అని చెప్పి ఫ్యామిలీస్ అన్ని భయపడుతున్నారు. అదే విధంగా మిలిటరీ వాళ్ళు కూడా. బట్ ఈ డెసిషన్ అయితే తీసుకున్నారు. వీళ్ళు గాజా మొత్తాన్ని స్వాధీనంలోకి తీసుకొని వీళ్ళకి ఫ్రెండ్లీగా ఉండే అరబ్ అలైస్ కి ఇద్దాము, హూ ఆర్ ఆపోజిట్ టు హమాస్, వాళ్ళకి ఇద్దాము అని చెప్పి ప్లాన్ లో అయితే ఉన్నారు వీళ్ళు ప్రస్తుతానికి. బట్ వీ నీడ్ టు సీ హౌ దిస్ గోస్. చాలా మంది నెతన్యాహుని కూడా తప్పు పడుతున్నారు. ఇది ఓన్లీ తన కోసమే చేసుకుంటున్నాడు, తన పవర్ లో ఉండటం కోసమే చేసుకుంటున్నాడు అని చెప్పి. అండ్